టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలో అతి బిలియనీర్ కుబేరుల్లో బిల్ గేట్స్ కూడా ఒకరు. అయితే గత 3 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిల్ గేట్స్ అతని భార్య మెలిందా ఫ్రెంచ్తో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పట్లో వీరి విడాకులందరినీ షాక్ కి గురిచేశాయి. ఎంతో అన్యోన్యంగా ఉంటూ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ దంపతులు ఇలా విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ విడాకుల గురించి బిల్ గేట్స్ మాజీ భార్య మెలిందా మొదటిసారి స్పందించారు. పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు చూస్తే, తాజాగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాజీ భార్య తమ విడాకులపై మొదటిసారిగా స్పందించింది. కాగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న ఈ దంపతులు తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరూ గత 3 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తొలిసారి విడాకులపై మెలిన్ ఫ్రెంచ్ గేట్స్ బహిరంగంగా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెలిన్ విడాకులు తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. అయితే అంతకు ముందే చాలా కాలం నుంచి గేట్స్ కు దూరంగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. అయితే కేవలం పిల్లల సంరక్షణ సహా ఇతర బాధ్యతలను సమతౌల్యం చేసుకుంటూ అత్యంత క్లిష్టమైన అంశాన్ని సమర్థంగా దాటగలిగాను అని మెలిందా అభిప్రాయపడ్డారు. ఇక విడాకులు తన జీవితంలో జరిగిన బాధాకరమైన విషయమని, కానీ విడాకుల తరువాత తన జీవితం చాలా అద్భుతంగా సాగుతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తన పనులను తాను చేసుకుంటున్నాను అని, ఓ సాధారణ వ్యక్తిలా ఇరుగు పొరుగు వారితో కలిసి ఉంటున్నాను అని, సూపర్ మార్కెట్ కు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవటం, నచ్చినప్పుడు రెస్టారెంట్ కి వెళ్లి తినడం, ఇలా చిన్న చిన్న పనులతో ఆనందంగా గడుపుతున్నానని ఆమె తెలిపారు. అయితే విడాకుల సమయంలో మాత్రం జీవితంలో ఎలా ముందుకెళ్లాలి, పిల్లల పరిస్థితి ఏంటి, ఫౌండేషన్ బాగోగులెలా అని తన మనస్సంతా ఈ ఆలోచనలతోనే నిండిపోయేదని చెప్పుకొచ్చారు. అయితే వాటి కోసమే ఎక్కువ ఆలోచించే తాను ఇప్పుడవన్నీ సాఫీగా జరుగుతున్నాయని, భారం దిగిపోయినట్టుగా ఉందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఇందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు. కాగా ఒప్పందం ప్రకారం గేట్స్ ఫౌండేషన్ నుంచి ఇటీవలే మెలిందా బయటకొచ్చారు. సాఫీ అనే మాటను గేట్స్ భార్య హుందాగా చెప్పినా అసలు అర్థం మాత్రం బిల్ గేట్స్ దరిద్రమే అన్నట్టు ధ్వనిస్తోందని అనుభవజ్ఞులు అంటున్నారు.